ప్రైజ్ ది లార్డ్. అందరికీ యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒకడును లేడు. ఇది దావీదు కీర్తన 40వ అధ్యాయం 5వ వచనంలో దావీదు వాక్యంలో చెప్పినట్టు, దేవుడు మన జీవితంలో చేసిన పనులు, ఆయన మన మీద కలిగిన ఆలోచనలు, అవి మనం ఊహించలేనివి. ప్రతిరోజు ఆయన మన మీద తన దయను కురిపిస్తున్నాడు. మనకు తెలియకపోయినా మన మంచికే ఆయన పనిచేస్తున్నాడు. ఎప్పుడు మనం బలహీనంగా ఉన్నా, ఎప్పుడు మనం నిరాశలో ఉన్నా, దేవుడు మన పక్షాన్ని నిలబడి మన కోసం అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కొన్ని ఆశ్చర్య కార్యాలు మనం కళ్ళతో చూసాం, కొన్ని మనకు తెలియకుండానే ఆయన చేసేవాడు. అందుకే దావీదు చెప్పినట్టు, నీకు సాటి అయిన వాడు ఎక్కడనూ లేడు. ఎవరు దేవునితో పోల్చలేరు. ఆయన ప్రేమకు, కృపకు, విశ్వాసానికి ఎవరు సాటి రారు. ఈరోజు మనం కాసేపు ఆగి ఆలోచిద్దాం. దేవుడు మన జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలు ఎంత గొప్పవో. నిన్ను నీవు గుర్తించుకో. ఎన్నిసార్లు ఆయన రక్షించాడు, ఎన్నిసార్లు సమాధానమిచ్చాడు, ఎన్నిసార్లు నీ కన్నీరు తుడిచాడు. ఆయనకు కృతజ్ఞత చెప్పు. ఆయన మహిమను ప్రకటించు. ఎందుకంటే మన దేవుడు అద్భుతమైన దేవుడు. ఆయన మన కోసం చేయబోయే కార్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అందుకే ఈరోజు మనం మనస్ఫూర్తిగా చెప్పుదాం, యెహోవా నీకు సాటి ఎవరు లేరు. నీ తలంపులు నాకు బహు విస్తారములు. ఆయనకే మహిమ, గౌరవం, స్తోత్రం యుగయుగములకు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.